హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ కింద అంటే మా పిల్లలకి టిఫిను రాగి పిండితోటి పూరీలు అయితే చేశానండి. రాగి పిండి గోధుమ పిండితోటి పూరీలు చాలా బాగా వచ్చినాయి. నేనైతే మా పిల్లలైతే రాగి పిండి అయితే తినరు, రాగులు కానీ రాగి పిండి కానీ. అందుకని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేద్దామని ఇలా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. అయితే దీని ప్రిపరేషన్ అయితే చూద్దామండి. దీనికోసం అయితే ఒక 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు అయితే రాగి పిండి తీసుకున్నాను. అంటే ఈక్వల్గానే తీసుకున్నానండి, 2 కలిపి కూడాని. ఒక దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను. ఒకసారి పిండిని అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి రాగి పిండి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో సరిపడగా ఇక్కడ మనం పిండిని అయితే కలుపుకోవాలి కాబట్టి దీంట్లో వాటర్ అయితే సరిపడగా అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని మనం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అనేది కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మనం మెత్తగా మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. మనకి పూరీ పిండి చాలా చక్కగా స్మూత్గా చక్కగా మెత్తగా కలుపుకుంటే మనకి పూరీ అనేది బాగుంటుంది. అంటే గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి పూరీలు. కాబట్టి నేనైతే ఇక్కడ మొత్తం పిండినంతా కూడా వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది మీ ఆప్షన్ మాత్రమే. నేనైతే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి పిండినంతా కూడా ఇలా కలుపుకుంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది పిండి అనేది. చక్కగా ఇలా ఆయిల్ లాస్ట్లో వేసుకొని ఒకసారి పిండి అంతా కలుపుకుంటే మనకి స్మూత్నెస్ వస్తుందండి పిండి అనేది. ఇక్కడ రాగి పిండి వేసాం కాబట్టి మనకి గట్టిగా అనేది లేకుండా మనకి స్మూత్గా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి ఆయిల్ వేసుకొని మొత్తం పిండినంతా కూడా చక్కగా ఇలా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని అంటే మనం మార్నింగ్ కాబట్టి ప్రిపేర్ చేశాను నేను. అంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ మీ టైం బట్టి ఇక్కడ మూత పెట్టేసుకొని మనం ఇక్కడ పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ మనకి పిండి ఒక 1/2 అవర్ అవుతుంది కాబట్టి ఎలాగో దీలోపు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. అంటే పూరీకి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి పూరీది. ఇక్కడ నేను ముందుగా అయితే ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనూ ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్, చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ అనేది తీసుకున్నాను. ఒకసారి మనం మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కావాలితే మీరు శనగపప్పు, మినపప్పు, క్యారెట్, బంగాళదుంప అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఏమి వేయకుండా చాలా నార్మల్గా ఓన్లీ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఈ క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ మా పిల్లలు అయితే తినరండి. ఇలా నార్మల్గానే వాళ్ళైతే తింటారు. అందుకని నేను వాళ్ళ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను. మనం పెద్దవాళ్ళు తినేవాళ్ళమైతే చక్కగా బంగాళదుంప, క్యారెట్ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా మనం పూరీ చట్నీ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనూ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసాను. తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ మరిగేలోపు మనం ఇక్కడ శనగపిండిని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ ముందుగా మనం శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండిని దీంట్లో వేసేసుకోవాలి. మనకి పూరీ చట్నీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నాకైతే చట్నీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ పూరీలు అనేది మనం ఒత్తుకోవాలి. ఇక్కడ ఒక్కసారి అయితే మనం పూరీ పిండి చూసారండి ఎంత స్మూత్గా చాలా చక్కగా. నేనైతే ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశానండి. చాలా స్మూత్గా వచ్చింది చూసారండి. ఇక్కడైతే నేను పూరీలన్నీ కూడా చక్కగా మరి పలచగా కాకుండా కొంచెం ఒత్తుగా అయితే ఒత్తుకున్నాను. ఇలాగా మొత్తం పూరీలన్నీ కూడా ఇలాగే చేసేసుకున్నానండి. పిండి వేసుకొని మొత్తం కూడా చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ చక్కగా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. అంటే మనం పూరీలు ఆయిల్ వేసుకొని ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీ వేసిన తర్వాత మనకి పూరీ అనేది
పొంగటం కోసం ఆయిల్ అనేది దానిపైన వేసుకుంటే మనకు పూరీలు అనేది చక్కగా పొంగుతుందండి. చూసారండి ఇక్కడ చక్కగా అయిపోయింది. అలాగే మొత్తం పూరీలన్నీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసేసుకున్నాను. చక్కగా మంచి హెల్తీ కదండి. అంటే యాక్చువల్లీ పిల్లలు రాగులు కానీ రాగి పిండితో చేసింది ఏ వస్తువైనా కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటి పిల్లలకి మనం చక్కగా వన్ వీక్ అంటే వారానికి ఒకసారి ఇలా బ్రేక్ఫాస్ట్ కింద చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది. చక్కగా తింటారు కూడా. మనకి రాగి పిండి కూడా కలుస్తుంది. రాగి పిండి గోధుమ పిండి రెండు హెల్తీనే కాబట్టి ఇలా అయితే ఖచ్చితంగా ఒకసారి పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేయండి. వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. చూసారండి మంచి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా స్మూత్గా చాలా మెత్తగా వచ్చినాయండి పూరీలు. ఫైనలీ రాగి పూరీలు మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? చేస్తే కామెంట్ చేయండి. ఫైనలీ నేను చేసిన ఈ రాగి పిండితో గోధుమ పిండితో పూరీలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.